వీరభద్ర చూడండి ఈ రోజు అయితే మన భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊర్లో అయితే పుట్లు పోటీ అనేది జరపడం జరుగుతుంది. ఒకసారి చూడండి పుట్టు చూసారా ఆ విధంగా నాగెళ్ళాలి. ఒకసారి ఆ బ్రిడ్జి మీద చూడండి మొత్తం జనం క్రౌడ్ అయితే ఖాళీ లేదు. ఊరు మొత్తం ఇక్కడ ఉంది. మా ఊరు మొత్తం మా ఊరే కాదు పక్క ఊరు నుంచి కూడా వచ్చారు చాలా మంది. చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం వీడియో చూసే ముందు లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఒకసారి చెప్పండి మన వాళ్ళందరికీ. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మామూలుగా లేరు. బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ వ్యూ మొత్తం చాలా హైలైట్ గా ఉంది. అక్కడ బ్రిడ్జి అయితే ఖాళీ లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడడానికి. ఇక్కడే మాకు అంటే కాలవ సముద్రం కలుస్తుంది. ఒకసారి చూపించేలాగా కాలవ సముద్రం ఇక్కడే కలుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. ఇక్కడ బోటింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈ కాలవ. మా ఊరు కాలవ ఇది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను బోట్లో అయితే తీసుకెళ్తాను. చూడొచ్చు ఇగో పుట్లు అయితే లాక్కొస్తున్నారు. ఈ బ్రిడ్జి చూడండి ఇగో ఇక్కడ నుండి అగో పుట్టు ఉంది కదా, ఒకసారి ఆ పుట్టు కూడా చూపించు. ఆ పుట్టి దగ్గరికి ఒక రౌండ్ అక్కడ ఒక రిబ్బన్ ఉంటుంది, ఆ రిబ్బన్ పట్టుకొని రావాలి ఇంకో మళ్ళీ ఈ బ్రిడ్జి దగ్గరికి. అప్పుడే ఆలే విజయిత అనమాట. ఇలా 3-4 రౌండ్లు ఉంటాయి. అంటే ఒక్క ఊరు నుంచే కాదు చాలా ఊరు నుంచి వచ్చారు. చూడండి ఇగో ఆల్రెడీ రెడీ అయితే అయిపోతున్నారు. పుట్లన్నీ లాక్కొస్తున్నారు లోపలికి. ఇలాగా స్టార్ట్ అయిపోద్ది. దీన్ని మీ దగ్గర ఏమంటారో చెప్పండి. మేమైతే పుట్టు అంటాం, మీ దగ్గర ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఫ్రెండ్స్ ఆటగాళ్ళు వచ్చేసారు చూడండి. వాళ్ళందరూ ఆటగాళ్ళే పైన కింద చూడండి. పోటీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనం అయితే పుట్లు అంటాం కదా, ఇంగ్లీష్లో అయితే రౌండ్ బోట్ రైడ్స్ అంటారంట. మరి నాకైతే తెలీదు, మీకు క్లారిటీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి స్టార్ట్ అవుతుంది. పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. లాగుతున్నారు. లాగాలి స్టార్ట్ అయిపోయింది. పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్లో మెల్లిగెళ్ళు అలా నిలబెట్టు, బోట్ నిలబెట్టు. పోటీ చూడండి మొత్తం 6 ఫుట్లు అయితే పోటీ పెట్టారు ఫస్ట్ రౌండ్ కి. మరి సెకండ్ రౌండ్ ఎన్ని పెడతారో మనకైతే తెలియదు. లైవ్ లో ఇలాంటి లైవ్ వీడియో అయితే మా ఛానల్ వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ సీజన్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటి రౌండ్ కంప్లీట్ ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ ఏంటంటే అందులో గెలిచిన వాళ్ళు తీసి అప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో రౌండ్ అయితే పెడతారు. అలాగే 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లో గెలిచిన వాళ్ళే ముగ్గురికి ఒక పోటీ అనేది పెడతారు. చూడండి ఫ్రెండ్స్ 3వ రౌండ్. ఇంకా మళ్ళీ పోటుకోవాలి. ఇందులో పోటుకోవాలి ఎవరు ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇంజిన్ స్టార్ట్ చేయరా. ఇంజిన్ లాగాలి ఫ్రెండ్స్. ఇందులో మన ఊరిలో ఎక్కువగా ఉన్నారు ఈ రౌండ్లోను, 3వ రౌండ్లోను. చూడండి అద్దరిలోనే కొంచెం పోటీ అనేది కొంచెం కొనసాగుతుంది. మిగతా వాళ్ళందరూ ఇంకా ఓడిపోయినట్టే 3వ రౌండ్లోను. చూడొచ్చు మా గెలిచేసాడు మన ఊరు అతనితో మాట్లాడుద్దాం. యూట్యూబ్ ప్రజలారా చూడండి మా ఫిషర్ బ్యాగ్ ఒకసారి చూడండి. పోటీలు అయితే మరి పాల్గొంటున్నారు. ఇది ఫైనల్ రౌండ్. భయం వాటర్ అయికండి ప్రజలారా. చూడండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి మనం అయితే రౌండ్కి ఒక్కలు అనుకున్నాం, కానీ రౌండ్కి వచ్చి 2 తీసుకున్నారు.
అందుకే చూడండి ఇగో మొత్తం 6 చూసారా రౌండ్కి వచ్చేసి దాన్ని తీసుకున్నారు. 5 నుంచి 1కి వస్తాం. వెంటనే జెండాలో పైకి ఎత్తుతాం. పైకి ఎత్తి వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. 4 స్టార్ట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. 3కి వస్తుంది కౌంట్. 2 1 స్టార్ట్. ఫైనల్ రౌండ్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి. బలత్ మొత్తం దాటాలి. చూడండి ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్. ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచి నదిలో నుంచి వచ్చాడు. అందువల్ల అన్ని కొంచెం దాటి ఫాస్ట్ గా దాటాడు. అయిపోయింది పోటీ అయితే అయింది. భయ్యా చెప్పు ఎలా ఉంది గెలిచినందుకు? చెప్పయ్యా మన యూట్యూబ్ ఛానల్ భయ్యా ఎలా ఉంది? ఇంకా ఉంది ఇంకో ఖచ్చితంగా గెలుస్తారు మీరు. చెప్పండి ఎలా ఆనందంగా ఉందా? చాలా ఆనందం. చూడండి అదే నీ పేరు చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చావా? శ్రీశైలం నందికొండ కొంతమంది అంటున్నారు. శ్రీశైలం అంటే ఫ్రెండ్స్ మనం కూడా నందికొండ అనుకున్నాం. చూడండి మనోడు చాలా ఆనందంగా ఉన్నాడు.